ఎండి కొండల్లో నీలమై కూర్చున్నాడు శంకరుడు. కన్న తల్లి ముత్యాల కన్నే సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. ఏడుగురు దాసులను తీసుకొని భవనాల గేటికి ఏనాడు ఏడవచ్చిందో పంటున్నాగదన్నారు, పొలమున్నాగదన్నారు, సూదిని పుల్లగడితే ఉండదాట పత్తి కొక్కును పాత్ర పెడితే ఆగదన్నారు, కళ్యాణం వచ్చిన ఆగదన్నారు, కక్కచ్చిన ఆగదన్నారు. ఆ తల్లి ముత్యాల కన్నేకు అన్నములో నా పిండమాయ నా పిండరు భగవంతుడు మెచ్చి నాకు సంతాన ఫలం ఇచ్చిండు. నీకే బాగా నీకు ఎన్ని ఒక్కొక్కరుగా 9 నెలలు 10 నెలలకు ఆసుపత్రికి పర్వం తీర్చుకుంటారు. పక్కన నిలరాకుంటున్నారా పొలాలు ఈంత పొలాలు పోసినాక నాకంత ఎత్తున ఎత్తున అనిపిస్తుంది కాదు. నా కడుపులో కోళ్ళు అవినట్టు అనిపిస్తుంది. రాసి నా కడుపులో శివుడి పుల్లలతో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు పొద్దుగా బొమ్మలు చెమ్మకి శివుడు నిరాట వాడికి అప్పటి నుంచి తిరుగుతాను. నేను కొట్టున్నా పరిగా తింటానే కడుపులో నీయాసంటే ఆడదేనాట ఆపత్తి మొగలి పక్కన చూసింది. సిద్ధ చెట్టు కింద చిట్టు వచ్చినట్టు మా చెట్టు కింద మాట కలిసింది. ఎగ్గలు దానికి దగ్గరికి అనమాట బాగా తిరుగుతాను కదా. నేను నీళ్లు పోసుకున్నానే అంటే మేము అంత గలీదు అని కూడా పొద్దుకు చాలా పోసుకుంటాం. నీళ్లు మధ్యాహ్నం చల్లటి నీళ్లు సాయంత్రం ఫ్రిడ్జి నీళ్లు పోసుకున్న నీళ్లు కాదే కాదు కాదు ఆనీళ్ళు కాదు కాదు కాదే కాదు గావి కావచ్చు నీళ్ళు పోసుకుంటారు పౌరుకుదానా రాక నేను ఎడతాను బాగా పలుసులు పెడతాను. రాసి నేను ఇప్పుడు పొట్టతో ఉన్నానే పొటాషియం అరకిలో పొటాషియం యూరియా బుక్తే బతుకుతాను నేను. గట్ల కాదే కాసి నేను ప్రెగ్నెంట్
చేస్తామనే చూస్తాను నువ్వు ఎత్తే మనిషి ఏ రకంగా మనిషి ఆడని కళ్ళు ఆడతారు ఆడోళ్ళు కళ్ళు తాగుతారు ఆడోళ్ళు కళ్ళు తాగిన కంచెలే 60 రూపాయల మీరు ఇప్పుడు ఆడోళ్ళు అమ్మారు పుట్టిన కంచెలే 3 రూపాయలు అమ్మారు ఇప్పుడు 30 రూపాయలు అయింది లాక్డౌన్ లో 100 రూపాయల కుక్క పొట్ల పెట్టినా దొరకలేదు మనం 10 చేలో చూడిపో చెట్టుకోబెట్టి ఉన్నది అదే ఎక్కువ బుక్సారా అయ్యో పత్తి చేనులు దున్నమంటారు ఉత్తరాల బలం చేస్తారా మొగోళ్ళు గదవలు వచ్చినప్పుడు గుంటుకులు వచ్చినప్పుడు ఆ పని ఈ పని చేసినప్పుడు అమ్మాయి పొట్టలు బుక్తారు సాలలో పడేస్తారు మొగోళ్ళు బుక్త ఆడలని బదనం పెడుతుంది మీరు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు మొగోళ్ళు పోయి ఆడోళ్ళ దగ్గర ఇరిగింటి కూరల మీద పొరిగింటి సాల మీద నీకు మప్పిద్దామని ఆయన గుడ్డు ఒక గుడ్డులేవా రెండు గుడ్లు సూది ఆ గుడ్లు రెండు ఓడానికి నీకు మప్పిద్దు లేదా సూది లేదా అమ్మమ్మ
దేవుళ్ళకు మొక్కుండ్రే తల్లి పిల్ల చల్లగా లింగానికి వచ్చేస్తే లింగానికి లింగం తీసుకోవాలి అక్కడ లింగం పుట్టిన బిడ్డను 7 దాతలు అన్న బిడ్డకు తడిపెడి తానాలు వద్దవారి 7 దాతలు జీవుల ఎంతమంది బాగు చేసిన వాడు బాగుపడాట. రేపు రేపటి కాలాల మోకాల ముందరికై మోసే తడికై మచ్చాల పట్టణాలు కుట్టడం పెట్టడానికి కొడుకున్నాడు. చచ్చిపోయినాడు పేడలకి ఏడవడానికి అడవిలో పుట్టిందా అని సాధుకోవంగా పెంచుకోవంగా అక్కడ మనిషి ఒక్కగాడు నిలబడితే ఆగుతడిగా
గారి కాలం మీద ఎప్పుడు ఆగబోదు. దినం అంటే ఒక్కరోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే నెల అందరు 21 దినం ఉన్నాడు కనుకనే పేరు లేని పిల్లగల్ల మొక్కలు చూడరాదు. తిరునాడు బుజ్జన్న బుజ్జన్న అంటే బుజ్జమ్మ బుజ్జమ్మే అంటారు, బుజ్జమ్మ బుజ్జమ్మ అంటే బుజ్జమ్మే అంటారు. ఏ పిల్లగల్ల మీద పుట్టిన వారికి గుడి వేయాలి, పెరిగిన వారికి పెళ్లిళ్ళు వేయాలి అన్నాడు. తల్లిదండ్రి పేరు పెట్టి ఉంటే అరదాం స్వామి ఇద్దరు చేరవచ్చి నా బిడ్డ పేరు పెట్టి నిండా నువ్వు వెళ్ళాయి సారి. బ్రాహ్మణులు ఉరికి వచ్చి చూసినట్టున్నది సూర్య బలం ఉన్నది, చెప్పినట్టున్నది చంద్ర బలం ఉన్నది, శక్తి మహాబోధి దోషికి వాడి శక్తి చంద్రరాజు ఉన్నంతసేపు నీ బిడ్డ పేరు రాజ్య రాజ్యాల మీద పోయేది ఉన్నది. ఆ అన్నకు తగ్గట్టు సెల్లలయ్యేది ఉన్నది. నీ కొడుకు పేరు వరహాల రాజు అయితే నీ బిడ్డ పేరు వాడి బిడ్డ చంద్రాదేవి అల్లకు కథ పేరు కూడా ఆడబిడ్డ చంద్రాదేవి కథే. ఆడబిడ్డ చంద్రాదేవి కథ అని పేరు పెట్టిన పోలే. ఆ వానాడు గ్రహం దగ్గరికి పేరు పెట్టిన బ్రాహ్మణులకు సరసన వంగీలు సమకట్ట రోజులు ముక్కు కంగాలు ముఖ్యం కడియాలు అన్ని దానాల కన్నా అన్నదానం నిన్ను అన్నారు. మానవునికి ఎన్ని చిరసాలన్నది ఆ అన్నం పెట్టి మంచి ఇది అబ్బా నాకు నాడైందా అని ఎప్పుడైనా అంటాడు. ఆమె ఎకరం పోయి ఇంకొక ఎకరం మంచిగా అనుకుంటాడు. 10,000 తీసి ఎవరికన్నా నీరు ఇంకొక 10,000 మంచిగా అని ఆశ ఉంటది. మానవునికి ఎంత దూరమైన ఆశ అన్నాడు. ఆ వానాది చంద్రాల దేవి నేర్చుకొని రావేనా బిడ్డ నీతో నేను నాతోని నువ్వు అని మొలకట్ట మొగోడుంటే తండ్రి కాసరం, ముఖంలో అడవిలుంటే అడవి తల్లి కాసరం అందరూ ఆ బిడ్డను పట్టుకొని లాలి పాటలు ఎట్లా ఆడుతున్నది తల్లి ముచ్చాలయ్యే మరి తింటే పేరు కాదు, తాగుట పేరు కాదు. 20 గంటలు పోసుకొని విండిపోయి నాకు చేసింది. తిన్నది తాగింది ఎవరు చూడరారు. రామ 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 అని అంటే అర్థం రాదు. భగవంతా నీదే తయారీ ముక్కుతే పండ కూడా అర్థం రాదని మరి
మరి ముద్దసారి వెంకట సాయి పేరు మీద మరి నిలవంది కలిగినవి మరి చక్కని చింటూ అనే పేరు పెట్టుకున్నాడు. మరి వాటి రోజు లోపల ఒకసారి కలిగినవి కథ చెప్పించే వాళ్ళు మరి ముద్దసారి వారి ఇళ్ళల్లా మరి కన్న తల్లి సరితవ్వ, తండ్రి రమేష్, మరి అదే విధంగా మరి వాటి రోజు లోపల మా ముద్దసారి బలిగం లోపల మా కొడుకు వెంకట సాయి మాకు దూరం అయిందని మరి వాటి రోజు లోపల ఈ కథ చెప్పించే వాళ్ళు మరి పెద్దబాబు పెద్దమ్మ, మరి పిన్ని బాబాయి, మరి వాటి రోజు లోపల వారి కుటుంబ సభ్యులు ఆయాత వర్గం ఏకాస్తులై వాటి రోజు లోపల ఈ కథ చెప్పించే వాళ్ళు మరి పెద్దబాబు పెద్దమ్మనగా మరి ముద్దసాని రమాదేవి పెద్దమ్మ, మరి పెద్దబాబు కుమారస్వామి, మరి అదే విధంగా మరి పిన్ని సుమలత, మరి బాబాయి క్రాంతి కుమారు, మరి వాటి రోజు లోపల మరి ముద్దసాని సాయి కుటుంబ సభ్యులుగా మరి నానమ్మ తాతయ్య, మరి ముద్దసాని వెంకటమ్మ, మరి రాజయ్య, మరి అదే విధంగా మేనత్త మేనమామలు, మరి శ్రీ రామనేని లక్ష్మి, మరి అదే విధంగా రాజమౌళి, మరి అదే విధంగా తమ్ముళ్ళు గణేష్, అజయ్, అభినయ్, మరి వాటి రోజు లోపల చెల్లె మధుప్రియ, మరి అదే విధంగా అక్కలు బావలు, మరి శ్రీ గోపతి మహేందరు, మరి మమత, మరి శ్రీ తోట మౌనిక, మరి సతీష్, మరి అదే విధంగా శ్రీ మైదం శెట్టి మానస, మరి ఉమేష్, మరి అదే విధంగా మరి మేన వదినే అన్న, మరి శ్రీ పెట్టెం సౌజన్య, సతీష్, శ్రీ రామనేని శివాని, మరి అదే విధంగా మరి మేన బావ శ్రీ రామనేని సమితు, మరి సౌమితు, మరి అదే విధంగా మేన గోడళ్ళు అల్లుళ్ళు అక్షర, అర్చన, ఆర్యన్, మరి కన్నయ్య, ఐరణ్య, మోక్ష, వీళ్ళందరూ ఏకాస్తులై మరి ఆత్మగల్లా ఆ వెంకట సాయి పేరు మీద ఆ చింటు పేరు మీద రామనామ శరణ దీపిస్తున్నారు కొడుకు. ఎక్కడ ఉండవురా కొడుకా, ముద్దసారి వారి ఇళ్ళ నీ పేరు మాతనని పండు కొడిసిన కొడుకా, ఓ కొడుకా వెంకట సాయి దుఃఖం ఓడి గట్టి కొడుకో నీకు పోలుతో ఎట్లా దొరికింది కొడుకా, నీ పెదబాబు కుమారస్వామిని, నీ బాబాయి క్రాంతి కుమారు, నీ తండ్రి రమేష్ వదిలిపెట్టి, నువ్వు తాతయ్య వదిలిపెట్టి, అమ్మను వదిలిపెట్టి మన కాకంట్ల బలిగోలకెళ్ళి నీకు పోనుతో ఎట్లా దొరికరా కొడుకా. కళ్ళొల్ల ముందట కడుపులో ఉట్టినోళ్ళు చచ్చిపోతే కొడుకు కాట్ల పడేదాకా దుఃఖం పెట్టినవా కొడుకా, నీది ఆత్మకల్ల గుణం రా కొడుకు, నీది అరణకల్ల గుణం రా కొడుకా. ఇంకా కొన్ని రోజుల వరకు మా కొడుకు వెంకట సాయి ప్రబుద్ధుడైండు, రేపు పేరుకి అత్తడు, రేపు కీర్తికి అత్తడు. మా బుద్ధసారి వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల మా కొడుకు అని మేము సంబరపడితే, మేము సంతోషపడితే మా సంబరం అంతా సలివా గురింపి మా మహారాజు తనం మంట్ల కలిపి నువ్వు వెళ్ళిపోతువా కొడుక వెంకట సాయి. ఓ అమ్మ సరిత, ఓ నాన్న రమేషు, మీ కన్న కడుపు గండి పెట్టిందే అవ్వా, నేను ఉండరాని నేనన్ననా అమ్మా, నేను పోతనానికి ఇట్లా నేనన్ననా అమ్మా, దేవుడు నన్ను ఓర్వలేదు, నరుడు నన్ను నమ్మలేదు. ఓ సెల్లే మధుప్రియా, నేను అన్నను నేను పోతున్నా కాకంత బలగములకెళ్ళి, నా తమ్ములారా నా బాగి తీరింది, నా పండుగడు సింది తమ్ములారా. కొడుకా వెంకట సాయి గంగా ఓ శివలింగా, అయ్యో
10 మంది మొత్తుకుంటా 10 మంది చూడంగరా దింపుడు గల్లారగాడ ఎదురు కింద దించినారా చెప్పుల నోరు పెట్టి కొడకాన్ని పిలిచినారా పిలిచిన పిలుపులేదు నాకంత రాకమాయే నేనెళ్ళి పోతూ ఉన్నా పండుగ తిన్నాడు పప్ప వచ్చిన్నాడు మా కొడుకు వెంకట సాయి సాయి వస్తాడాని నా తొమ్మ చూడకుండ్రి నేనెళ్ళి పోతూ ఉన్నా అయ్యో మేనమావా అయ్యో మేనత్తలు నేనెళ్ళి పోతూ ఉన్నా అయ్యన అక్కలారా నేనెళ్ళి పోతూ ఉన్నా నానంటే దేవుడైనా అమ్మాని పిలిచినాడా నేనెళ్ళి పోతూ ఉన్నా అయ్యన బావరారా అయ్యన అక్కలారా నేను మీ ఇంటికి నేను వచ్చే ఇంటికి నేను వచ్చే సాయి వచ్చిండాని గీత గీత ఉరికి వచ్చి కళ్ళకే నిండు ఇచ్చి కూర్చుండ పీట వేసి పల్లెం వరకు వచ్చి అన్నప్పు పెట్టినారా మీ చేతి ఎల్లవైనా బాకి తీరాని నేను వెళ్ళిపోతూ ఉన్నా ఊరేమో ఉన్నది కాడేవరం ఉన్నది సెల్లల్ల సరికల్లా నాకిల్లు పెట్టినారా ఎక్కడకు ఒకరికి వెంకట సాయి అన్నప్పు పెడతామని నీతో చూడవచ్చే ఏతో మనస్తామని నీతో చూడవచ్చే చుట్టాల బంధువుల్లా చూసుకున్నారాను కాలంత బలగములా పంచుకున్నారాను తెల్లారి పొద్దుకే 2 రోజులాయే పండుగ కలిసిపోయే ముద్దసారి వారిలల్లా నీ పేరు మార్చినారా ముద్దసారి వారిలల్లా కొడుకా నీ బాకి తీరే ముద్దసారి వారిలల్లా కొడుకా నీ పన్ను కొడితే కొడుకా నీ రుణం తీరే ఎక్కడెళ్ళి పోతూ రమేషు నన్నుగా నవ్వాని నారాలేదు ఇంటికి పెద్ద పడుకులు నేనెళ్ళి పోతా ఉన్నా రేపు రేపటికల్లా ఆకలైన కడుపుకు నేను అన్నమ్ము పెట్టరాను చూపలైన కడుపుకు నేను మంచిలు ఇయ్యరాను మీ పొంద మీద నేను మధ్యతను అనుకుంటే నా పొంద మీద మీరు మధ్య సకాలం వచ్చే కూడా దుఃఖం లేని ఇంట్లో దుఃఖం ఓడి కడితివా శివుడేమో చెట్టు పెడితే ఎవడికా అయిపోతేనా ఎవడాయి కొయ్యంగా అయ్యో అయ్యనా మీరు బావలు నేను వెళ్ళిపోతూ ఉన్నా అయ్యనా మీరు వడళ్ళు అయ్యనా అల్లుళ్ళు నేను వెళ్ళిపోతూ ఉన్నా నేను తిరుపతికి పోతలేను మళ్ళా తిరిగి రాను ఎవరైనా పోతలేను చూడకుంది చెట్టుగా ఎన్నియలా అయ్యో చుట్టా మనసులో అయ్యో శివుడేవో సెక్యూరిటీ ఎన్నియలాలి కుంకుమలాలి ఎవరికా ఏవో ఎన్నియలాలి కుంకుమలాలి చక్కని సాయ ఎన్నియలాలి కుంకుమలాలి చక్కెర మాల ఎన్నియలాలి కుంకుమలాలి చక్కెర మాల ఎన్నియలాలి కుంకుమలాలి ముద్దసారి వెంకట సాయి పేరు మీద పెద్దమ్మ పెద్దబాబు బాబాయ్ పిన్ని ఆమె తాతయ్య కుటుంబ సభ్యులు అమ్మ కలిసి ఆమె మేనత్తలు మేనబావలు ఆమె అల్లుళ్ళు అక్కలు బావలందరూ ఏకాస్తులై రామనామసులను లిపించిన దాత్ర కొట్టింది ఉద్యోగం పట్టింది బౌడవై మగవాడి చుట్టవై ఆత్మాడు బంధువాయి ఆత్మగల్ల వెంకట సాయి ముద్దసారి బలగానికి ఆమె కలల్ల నీడల్ల గల్లవడుకొని ఓ రామ రామ శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మల్ల దీవెన కలిగి ఒగ్గుల దీవెన ఒరి దీవెన కలిగాలే మన కళాకారుల దీవెన కలకాలం ఉండాలరా కన్న కొడుక